క్లాస్ 10 పబ్లిక్ ఎగ్జామ్ లో 600/600 తెచ్చుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటది ఆలోచించండి. ఆ ఫీలింగ్ చాలా హై ఉంటది. మరి 600/600 రావాలంటే మెయిన్ సబ్జెక్ట్స్ తో పాటుగా లాంగ్వేజెస్ అంటే హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి కదా. అందుకే నేను ఇప్పుడు ఇంగ్లీష్ లో స్టూడెంట్స్ కి మోస్ట్ డిఫికల్ట్ గా అనిపించిన పార్ట్ ఎడిటింగ్ ప్యాసేజెస్ లో కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఛానల్ ని మొదటిగా చూసిన వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ 10th క్లాస్ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ తో ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ అండ్ హిందీ గ్రామర్ లో ఇలాంటి చాలా ట్రిక్స్ మీ ముందు రాకపోతుంది. ఫస్ట్ అయితే ప్యాసేజ్ ని మినిమం 2 టైమ్స్ చదువుకోండి. తర్వాత ఈ ఎడిటింగ్ రూల్స్ ని అప్లై చేసుకోవాలి. ఎడిటింగ్ రూల్స్ లైక్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, సబ్జెక్ట్ వర్బ్, అగ్రిమెంట్, టెన్సెస్ ఇవి అప్లై చేసుకొని ఎడిటింగ్ లో 5 out of 5 ఈజీగా తెచ్చుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ రూల్స్ ఈ రోజు మనం మోడాల్స్ ప్లస్ V1 ఈ రూల్ గురించి చూద్దాం. ఇంగ్లీష్ లో కామన్ మోడాల్స్ ఏంటి? క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, షాల్, షుడ్, విల్, వుడ్ ఎక్సెట్రా. ఎప్పుడైతే మీరు మోడాల్స్ ని యూజ్ చేస్తారో దాని తర్వాత ఖచ్చితంగా వర్బ్ 1 అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ షుడ్ డాష్ ఫర్ ది ఎగ్జామ్, స్టడీ ఫర్ ది ఎగ్జామ్, స్టడీడ్ కాదు. ఐ క్యాన్ డాష్ ఫ్రెంచ్, ఐ క్యాన్ స్పీక్ ఫ్రెంచ్, స్పోక్ ఫ్రెంచ్ ఆర్ స్పోకెన్ ఫ్రెంచ్ కాదు. అర్థమైంది కదా? మోడాల్స్ అంటే క్యాన్, కుడ్, మైట్, మస్ట్, వుడ్, విల్ ఇలాంటి వర్డ్స్ తర్వాత వర్బ్ 1 అంటే ప్రెజెంట్ టెన్స్ ఏ రావాలి. ఎడిటింగ్ ప్యాసేజెస్ మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కోసం పీడిఎఫ్స్ కావాలంటే కింద ఉన్న రిలేటెడ్ వీడియో మీద క్లిక్ చేసి ఆ డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కమెంట్ బాక్స్ లో ఈ 2 క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్స్ కూడా కమెంట్ చేయండి.